యాదవ కులస్తుల చరిత్ర. మన భారతీయ చరిత్రలో అత్యంత పురాతనమైన, చారిత్రాత్మకమైన గొప్ప వంశాలలో ఒకటి యాదవ వంశం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వంశం కేవలం వంశంగా మాత్రమే కాకుండా కులంగా కూడా గుర్తింపు పొందింది. ఇది ఒక కులం మాత్రమే కాదు, ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక చరిత్ర, ఒక గొప్ప గర్వకారణం కూడా. ఈరోజు మనం యాదవ కులస్తుల చరిత్ర గురించి తెలుసుకుందాం. వేదాల కాలంలోనే యాదవుల గురించి ప్రస్తావన వచ్చింది. చంద్రవంశానికి చెందిన యయాతి అనే రాజుకు 5 కుమారులు. వారి పేర్లు పూరు, యదు, తుర్వసు, ద్రుహ్యు, అను. వారిలో 2వ సంతానమైన యదు వారసులనే ఈరోజు యదు వంశస్థులుగా చెప్పుకుంటున్నాం. ఈ యదు వంశస్థులే యాదవ కులంగా పేరు గడించారు. అందువల్ల యాదవ కులస్తులు అనగా యదు సంతానం అని అర్థం. తదుపరి ఈ యదు వంశం నుంచి అనేక గొప్ప వంశాలు కూడా పుట్టుకొచ్చాయి. వేదకాలంలోనే యాదవులు ప్రధానంగా గోపాలకులుగా, రాజ్యపాలకులుగా పేరు గడించారు. ఋగ్వేదం, యజుర్వేదం వంటి వేదాలలో యాదవ వంశానికి చెందిన గణాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా సాత్వతులు అనే యాదవ వంశం భగవద్గీతలో కూడా ప్రస్తావించబడింది. యాదవుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన కాలం ఏంటంటే మహాభారత కాలం. ఈ మహాభారత కాలం సమయంలోనే యాదవ వంశం నుంచి అనేక మంది వీరులు, మహానుభావులు వెలువడ్డారు. యాదవుల కుల చరిత్రలో ప్రధానంగా మనం చెప్పుకోవలసిన వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు. ఈయన హిందూ మతస్థుల ఆరాధ్య దైవం, ద్వారకాధీశుడు, యాదవ వంశానికి గర్వకారణం, మహాభారతంలో పాండవుల ఆత్మీయుడు, భగవద్గీత ఉపదేశకుడు. ఇక తర్వాత బలరాముడు. ఈయన శ్రీకృష్ణుడి అన్నయ్య, హలయోధుడు. యాదవులకు శక్తి సామర్థ్యానికి ప్రతీక ఈ బలరాముడు. ఇంకా తర్వాత శిశుపాలుడు. ఈయన యాదవ వంశానికి చెందిన రాజు, మహాభారతంలో శ్రీకృష్ణునికి శత్రువు. ఇక తర్వాత సత్యభామ, జాంబవంతి, రుక్మిణి. వీరు యాదవ వంశానికి చెందిన మహారాణులు. యాదవులు ఈ మహాభారత కాలంలోనే వృష్ణులు, సాత్వతులు, అంధకులు, భోజులు, సురసేనులు అనే వర్గాలుగా విభజించబడ్డారు. ఇక మహాభారతం ముగిసిన తర్వాత యాదవులు ద్వారకా నుండి భారతదేశంలోని వేరువేరు ప్రాంతాలకు వ్యాపించారు. అక్కడి నుంచి వీరు మరికొన్ని సామ్రాజ్యాలు స్థాపించి రాజ్యపాలన కూడా చేశారు. ఇలా చరిత్రలో అనేక యాదవ రాజ్యాలు ప్రసిద్ధి చెందాయి. అందులో కొన్ని యాదవ రాజ్యాలను స్థాపించిన వంశాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వృష్ణి వంశం. ఈ వంశం శ్రీకృష్ణుడికి చెందినది. అంధకులు. మహాభారత కాలంలో ఇది ఒక యాదవ వంశం. హయహయులు. నర్మదా నది తీర ప్రాంతాన్ని పరిపాలించిన యాదవ వంశం ఇది. ఇక శాతవాహనులు. నేడు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతున్న ప్రాంతాన్ని పరిపాలించిన వంశం శాతవాహనులు. వీరిని కొంతమంది చరిత్రకారులు యాదవ వంశ సంతానం అంటారు. ఇక శాహన, సెహున యాదవులు. మధ్యయుగంలో నేడు మహారాష్ట్రగా పిలువబడుతున్న ప్రాంతాన్ని పరిపాలించిన ఈ వంశం సెహున, సహన యాదవులు. తర్వాత దేవగిరి యాదవులు. ఇది యాదవ వంశంలో ఒక ప్రధాన రాజ్యం. మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో దేవగిరి యాదవరాజులు నేడు మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటకగా పిలువబడుతున్న ప్రాంతాలను పరిపాలించారు. కానీ ఈ దేవగిరి యాదవరాజ్యం తర్వాత కాలంలో ఢిల్లీ సుల్తాన్ల దాడుల వలన కుప్పకూలిపోయింది. కానీ ఆ కాలంలో ఈ దేవగిరి యాదవుల సైనిక శౌర్యం, సాంస్కృతిక అభివృద్ధి చరిత్రలో గొప్పగా నిలిచాయి. ఇక యాదవుల కులవృత్తులు ఏమిటంటే సాంప్రదాయంగా యాదవులు పశుపోషకులు, గోపాలకులు. పశువులను కాపాడడం, పాల ఉత్పత్తులు తయారు చేయడం, పశువులను ఆధారంగా జీవన విధానం గడపడం వీరి ప్రధాన వృత్తి. అందుకే వీరిని గొల్లలు, ఆహీర్లు అని కూడా పిలుస్తారు. ఇక ఆధునిక కాలంలో యాదవుల గురించి చెప్పుకోవాలంటే బ్రిటిష్ పాలనలోనూ యాదవులు గొప్ప సైనికులుగా గుర్తింపు పొందారు. ఇండియన్ ఆర్మీలో కూడా యాదవులు విశేష స్థానం సంపాదించారు. రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతలు కూడా ఉన్నారు. ఇక సైన్యంలో అయితే పరమవీర్ చక్ర అవార్డు పొందిన అబ్దుల్ హమీద్ యాదవ కులానికి చెందిన సైనికుడు.
సినీ పరిశ్రమ, వ్యవసాయం, వ్యాపారం, విద్య, ఫార్మా, ఐటీ ఇలా అన్ని రంగాల్లోనూ యాదవులు ముందంజలో ఉన్నారు. ఇక చివరగా యాదవుల విస్తృతి. యాదవులు భారతదేశంలో అత్యంత పెద్ద కులాలలో ఒకరు. ముఖ్యంగా వీరు ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో విస్తరించారు. కొన్ని ప్రాంతాల్లో వీరిని గొల్లలు, కుర్మీలు, ఆహీర్లు, ఇలువలు అని పిలుస్తారు. ఇక చివరిగా చెప్పవచ్చింది ఏమిటంటే, యాదవుల చరిత్ర అనేది కేవలం ఒక వంశ చరిత్ర మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, ధర్మం, వీరత్వం, రాజ్యపాలన, పశుపోషణ, వ్యవసాయం, రాజకీయం అన్నింటినీ ప్రతిబింబించే చిత్రం. శ్రీకృష్ణుడు వంశస్థులు కావడం ఈ యాదవ కులస్థులకు గర్వకారణం. గతంలో రాజ్యాలు పాలించిన వీరు నేటి రోజుల్లో అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. యాదవులు చరిత్రలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ఒక మహాశక్తి.